శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:06 వరకు. అనంతరం త్రయోదశి. పుబ్బా నక్షత్రం సాయంత్రం 5:23 వరకు. అనంతరం ఉత్తరా నక్షత్రం. బ్రాహ్మయోగం తెల్లవారుజామున 4:02 వరకు. అనంతరం ఐంద్రయోగం. తైతులకరణం మధ్యాహ్నం 1:06 వరకు. అనంతరం గరజీకరణం. వర్జ్యం రాత్రి 12:56 నుండి 2:37 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:08 నుండి 7:41 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 10:48 నుండి 12:27 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం తులా సంక్రమణ ప్రయుక్త విషువత్ పుణ్యకాలం. ఈరోజు తెల్లవారుజామున 3:47 తులా సంక్రమణం జరిగింది. సూర్యభగవానుడికి ఇది నీచరాశి అయినప్పటికీ కూడా తులా సంక్రమణానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే విషువత్ అంటారంటే ఆ రాసులకు సంబంధించినటువంటి 360 డిగ్రీల్లో 180 డిగ్రీల యందు రవి ఉండేటటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ స్థితి గ్రహస్థితి అనమాట. దీంతోపాటు ఈరోజు ఈ తులా సంక్రమణం జరిగినటువంటి సందర్భంగా కావేరీ నదిలో కనుక స్నానం చేసినట్లయితే సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు ఏవైతే అజ్ఞాత దోషాలు ఉన్నాయో, అనువంశికమైన పితృదోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలగడంతో పాటు మిగిలినటువంటి గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈనాడు ధనత్రయోదశి అనేటటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి పర్వం. ఈ రోజున ధనత్రయోదశి రోజున చేసినటువంటి దానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ ఆరాధన ఈ రోజున మనం చేయాలి. అదేవిధంగా ఈ దీపావళికి సంబంధించినటువంటి దీపాలు పెట్టేటటువంటి కృత్యం ఏదైతే ఉన్నదో అది ఈ ధనత్రయోదశి నుండి ప్రారంభించాలి. ముఖ్యంగా ధనత్రయోదశి నాడు ఒక్క దీపమైనా పెడితే పితృదేవతలు అనుగ్రహిస్తారు. వాళ్ళు పితృదేవతలు సంప్రీతిని చెందుతారు. అందులో దీపము లక్ష్మీ స్వరూపం కనుక లక్ష్మీ కటాక్షం ధనత్రయోదశి నాడు దీపం పెట్టినటువంటి వాళ్ళకి కలుగుతుందని కూడా శాస్త్రవచనం. అందులో విడి రోజుల్లో భగవంతుడి దగ్గర దీపం పెడతాం, కానీ ధనత్రయోదశి నాడు శాస్త్రం చెప్పిన మాట ఏమిటంటే వాకిలి దగ్గర దీపం పెట్టాలి. గృహం యొక్క మధ్య భాగంలో కూడా అష్టదళ పద్మం వేసి అక్కడ దీపం పెట్టమన్నారు. ఎందుకంటే ఆ దీపం ఉన్నటువంటి చోట దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా చెప్తారు, దీపలక్ష్మి అంటారు. కాబట్టి ఆ గృహంలోకి లక్ష్మి వస్తుంది, తిష్ట వేస్తుంది అనే శాస్త్రవచనం. కాబట్టి ఈ ధనత్రయోదశి కృత్యం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది. అటువంటి ధనలక్ష్మి యొక్క దివ్యకృప. అందులో శనివారం మధ్యాహ్నం నుండి త్రయోదశి. ఈ రోజున బహుళ త్రయోదశి, దీన్ని మహాప్రదోషమని శని ప్రదోషమని కూడా అంటారు. మధ్యాహ్నం నుండి కూడా ఈ శనివారం త్రయోదశి కలయికన శని త్రయోదశి అని కూడా పిలుస్తారు. కాబట్టి అటువంటి వారాధిపతి అయినటువంటి శనైశ్వరుడి యొక్క కృప, ఐశ్వర్యాధిష్టాత్రి అయినటువంటి మహాలక్ష్మి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ అందరికీ ఆయురారోగ్యాలను మహాలక్ష్మీదేవి ప్రసాదించుగాక. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ ముందుగా ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశివారు ఏ విధానంగా ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీదేవిని ఆరాధించాలో, అలాగే ఏ దిక్ప్రయాణం ఏ రాశి వారికి అనుకూలమో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు ఆశ్వేజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా పిలుస్తారు. ధనానికి అధిష్టాత్రి మహాలక్ష్మీదేవి కాబట్టి ధనత్రయోదశి నాడు మహాలక్ష్మికి విశేషమైన పూజని చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ఆ పూజ ఏ విధంగా చేయాలి, ఈ ధనత్రయోదశికి ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకత ఏమిటి
అనే విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుంటారు. ధనత్రయోదశి పర్వంతో పంచపర్వాలు ప్రారంభమవుతాయి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అనేవి ఈ 5. ధనత్రయోదశి నాడు ఆరోగ్య, ఐశ్వర్య, ధన సమృద్ధి కోసం ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ధనత్రయోదశి దేవుడు మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాల్ని ఈరోజు ప్రారంభించి ధనలక్ష్మీ పూజని విశేషంగా చేస్తారు. నేటి సాయంత్రం ప్రదోషకాలంలో గృహ ఆవరణలో దీపాలను వెలిగించాలి. నువ్వుల నూనె దీపం మాత్రమే వెలిగింపబడాలి. దక్షిణ దిశకి ఎదురుగా వెలిగించాలి. దీన్నే అపమృత్యు దోష నివారణ దీపం అంటారు. లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి షోడశ ఉపచారాలతో ప్రదోషకాలంలో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు లేదా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని, అది ఆర్థిక స్థిరత్వానికి సూచిక అని పురాణం చెప్తుంది. ఉదయం సూర్యోదయ అనంతరం ఉపవాసంతో ఉండి పూజ అనంతరం ప్రసాదాన్ని తీసుకోవాలి. తులసి నాటడం, గంగాజల పాత్రని దానం చేయడం ఉత్తమం. ధనత్రయోదశి ఆరాధన ఫలాలు బహువిధాలుగా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆరోగ్యం, దీర్ఘాయుష్యం ఏర్పడుతుంది. వ్యాపార, ఉద్యోగ, ధన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సుఖ, శాంతి, సద్భావన ఏర్పడుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, శనివారం, నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో చంద్రుడు, కేతువు ఉన్నారు, కన్యలో రవి, శుక్రులు ఉన్నారు, కుజ, బుధులు తులలో ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ, అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి తొందరపాటుతనము లేకుండా ఉంటారు. అన్ని పనులని కూడా కుటుంబ సభ్యుల సలహాలని, సూచనని తీసుకుంటూ తామొక్కరిని మాత్రమే నిర్ణయం చేయకుండా చేయగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాల్ని చేసి అనుభవజ్ఞులైనటువంటి వారిని సూచనల్ని కూడా తీసుకుని బాగా పెంచుకోగలుగుతారు వ్యాపారంలో లాభాన్ని. ధనత్రయోదశి సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుజుడు సంపూర్ణంగా అనుకూలిస్తున్నటువంటి కారణంగా నూతన ఉద్యోగ లాభం అయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించుతాయి కూడా. నూతనంగా భూమిని లేదా గృహాన్ని కొనాలి అని అనుకున్నట్లయితే చర్చోపచర్చలు సాగుతూ ఉంటాయి. దాదాపుగా సొంతమైనట్లుగానే భావించవచ్చు కూడా. ఏ విధమైనటువంటి భయము లేకుండా నిర్భయంగా మాట్లాడగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసమని తీవ్రంగా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ అభివృద్ధి కోసం దూరభార ప్రయాణాలను చేయడానికి మాత్రం శారీరకమైనటువంటి అనుకూలత లేనటువంటి కారణంగా కొద్దిగా మానసికమైనటువంటి దిగులు తనంతో ఉండే అవకాశం ఉండొచ్చు. ధనత్రయోదశి సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం ఎక్కువైనటువంటి కారణంగా ఎవరు వివాహానికి పిలిచినా, గృహప్రవేశానికి పిలిచినా, ఏ శుభకార్యానికి పిలిచినా శారీరకమైనటువంటి అనుకూలత లేకపోయినప్పటికీ కూడా సకుటుంబంగా అక్కడికి వెళ్ళి వస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా పెరిగే అవకాశం బాగా గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసమని మరమ్మతులు ఆ మధ్యకాలంలో చేసినప్పటికీ కూడా పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. పై అధికారులు వీరికి విశేషమైనటువంటి గౌరవ, భక్తి, ప్రపత్తుల్ని చూపిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ధనత్రయోదశి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతో పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో ఆర్థిక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరితోనూ అంటి ముట్టకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవ్వరికీ రుణాన్ని ఇవ్వడం కానీ, రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తీసుకోవడం కానీ చేయరు. దైవధ్యానం విశేషంగా ఉంటూ ఉంటుంది. నిరంతరం దైవ ధ్యాన బుద్ధితోనే రోజంతా గడపాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విధమైన వ్యసనము లేనటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఉత్సాహంతోనూ, మానసిక దృఢత్వంతోనూ ఉండగలుగుతారు. ధనత్రయోదశి సందర్భంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని చేమంతులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం మరింతగా పెరుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి మానసిక దృఢత్వంతో ఉంటారు. శారీరకమైనటువంటి ఆ ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చర్మ వ్యాధి పెరుగుతూ ఉన్నా, లేక ఉదరానికి సంబంధించిన అనారోగ్యం పెరుగుతూ ఉన్నా వెంటనే వైద్య పరీక్ష చేయించుకుని అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య చికిత్సని చేయించుకోవడం, ఔషధ సేవ చేసుకోవడం చాలా అవసరం. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అయినప్పటికీ కూడా మానివేయడం ఉత్తమం. శారీరకమైనటువంటి అల్పతా స్థితి కారణంగా. ధనత్రయోదశి సందర్భంగా సింహరాశి వారు మహాలక్ష్మీదేవిని మల్లెలతో అర్చించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చక్కనైనటువంటి పొదుపరితనాన్ని పాటిస్తారు. ఆర్థికమైనటువంటి దృఢత్వం తప్పక ఉంటూ ఉంటుంది. విశేషమైనటువంటి గ్రంథ పరిశీలన దృష్టిలో ఉంటారు. గ్రంథ రచన కానీ లేదా ఇతరమైనటువంటి సృజనాత్మకమైనటువంటి విధానాన్ని కానీ పాటిస్తూ ఉంటారు. లోకంలో మంచి ప్రతిభని, కీర్తిని పొందేందుకు కావాల్సిన అన్ని విధాలైనటువంటి ప్రణాళికల్ని రచించుకుంటూ కనిపిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతాబంధం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానంతో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేనటువంటి కారణంగా సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజుని లెక్కించుకుంటూ ఉంటారు. ధనత్రయోదశి సందర్భంగా కన్యారాశి వారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించినట్లయితే, గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్య బాధతో ఉంటూ ఉంటారు. ఇటీవల నిర్మించుకున్నటువంటి లేదా కొనుక్కున్నటువంటి గృహం ఏదైతే ఉందో దాని సుందరీకరణ కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి ఆలోచనతో ఉంటారు. తల్లిదండ్రులు ఇరువురు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉన్నటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరితోనూ తోలనాడేటటువంటి తనం లేకుండా ఉంటారు. మాట పడకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కానీ తప్పనిసరిగా మాట పడవలసిన అవసరం మాత్రం ఏర్పడవచ్చు. ధనత్రయోదశి సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉండేందుకు తగినటువంటి ఆహార విహార నియమాలను పాటిస్తూ ఉంటారు కూడా. దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తే సొంతంగా వాహనాన్ని నడుపుకోవడం కాకుండా వాహనానికి సంబంధించిన నడిపే వ్యక్తిని ఏర్పాటు చేసుకుని మరీ పెడతారు. శారీరకమైన అనారోగ్యం కారణంగా ఎవరితోనూ వాద విరోధాలు ఏర్పాటు చేసుకోరు. వ్యాపార స్థలాన్ని తప్పక ముస్తాబు చేయాలనే ఆలోచనతో కొద్ది ఖర్చు పరిమిత దృష్టితో చేయగలుగుతారు. విశేషమైనటువంటి లాభాలను కూడా పొందగలుగుతారు. ధనత్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు వరలక్ష్మీదేవిని ఎర్ర చామంతులతో పూజించినట్లయితే రవకేశల్ని సమర్పణ చేస్తే నైవేద్యంగా తప్పక విద్యార్థులకి సంపూర్ణ విజయ శాతం లభించే అవకాశం ఉద్యోగంతో కూడా ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. బంధువులు మిత్రులు అనేకమైనటువంటి రాయబారాల్ని పంపించినప్పటికీ కూడా తాము ఇష్టపడనటువంటి వివాహానికి ఏమాత్రము ఇష్టాన్ని చూపరు. కొద్దిగా ప్రయత్నాన్ని కానీ చేసినట్టయితే అనుకూల సంబంధాలు కలిగే అవకాశం ఉండనే ఉంది. ఇంతకుముందు రుణదాత అయినటువంటి వారు కొద్దిగా ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి మరో చోట రుణాన్ని చేయకుండా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో తక్కువ ఖర్చు చేసుకుంటూ తీర్చివేయడానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తే అనుకూలించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. ధనత్రయోదశి సందర్భంగా ధనురాశి వారు మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో పూజించి వడపప్పు పానకాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వినమ్రతాపూర్వకమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. అంతకుముందు వ్యాపారం నష్టపోయినటువంటి కాలంలో ఎవరెవరు వినియోగదారులు అయినటువంటి వారు దూరం పోయారో వారందరూ వీరి వాక్ చాతుర్యం కారణంగా తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం మాత్రం విద్య పట్ల విముఖతని చూపిస్తారు. కొద్దిగా వారికి నచ్చజెప్పి బుజ్జగించి సరైన తోవలోకి తెచ్చుకోవడం అవసరం. వ్యాపారం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషమైనటువంటి స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఆప్తులు దగ్గరవారు అయినటువంటి వారు వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులను పెడతారు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే తాత్కాలికమైనటువంటి ఆలోచనకి వస్తారు. ధనత్రయోదశి సందర్భంగా మకర రాశి వారు నందివర్ధనాలతో మహాలక్ష్మీదేవిని పూజించి వివిధ విధాలైనటువంటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆరోగ్య లాభం తప్పక కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని నిదానించి మాట్లాడి ఏ విధమైనటువంటి వ్యతిరేకతాభావము ఎవరికీ కలగకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. కుటుంబంలో ఒకరిద్దరు వ్యతిరేక భావంతో ఉన్నటువంటి కారణంగా వారి వద్దకి వెళ్ళి వారిని చాలా జాగ్రత్తగా ప్రార్థించి విశేషాలను వివరించి అనుకూలంగా చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేస్తారు. అయినప్పటికీ కూడా సాధింపబడే విధానం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు మొగమాటాన్ని విడిచి మాట్లాడలేకపోతారు. ఆ కారణంగా కుటుంబంలో ఉండే అనైకమత్య విధానం కొద్దిగా పెరిగే అవకాశం తప్పనిసరిగా అనిపిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా రావలసిన బకాయిలు సులభంగా వసూలవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా లోటుతో ఉన్నప్పటికీ కూడా ఆ లోటు తనాన్ని కనిపించనీయకుండా ఖర్చు చేస్తూనే ఉంటారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఒక అభియోగం ఉన్నటువంటి కారణంగా తగినటువంటి పత్రాలను న్యాయవాదులకి సమర్పించడంలో విశేషంగా సమయాన్ని ఖర్చు చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఎక్కడా ఏ విధంగానూ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంపూర్ణమైనటువంటి సంతృప్త భావం కలిగి ఉండరు. పాడి పశువుల్ని పెంచేటటువంటి విధానం వీరికి ఉండొచ్చు. తద్వారా ఆరోగ్య రక్ష జరిగే అవకాశం కూడా విశేషంగా ఉంటుంది. ధన త్రయోదశి సందర్భంగా వరలక్ష్మీదేవిని సన్నజాతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకున్నటువంటి వాహనాన్ని తక్కువ ధరకే కొనుక్కోగలిగిన అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణ అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ధన త్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శని త్రయోదశి, ధనత్రయోదశి. దేవగురువైన బృహస్పతి అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది. శనివారంతో కలిసి వచ్చింది. శని త్రయోదశి ప్రదోష కాలంలో ఉంది, అంటే సాయంకాలం పూట ఉంది. కాబట్టి సాయంకాలం పూట నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ సాయంకాలం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. చీకటి పడేలోపే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. దానం ఎవరు తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పంచిపెట్టండి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే సాయంకాలం పూట శని త్రయోదశి సందర్భంగా నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార ఈ మూడింటిని కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయండి. ఎందుకంటే శని త్రయోదశి సాయంకాలం పూట శని త్రయోదశి పర్వం అనే శక్తివంతమైన కాలం ఉంటుంది. అది ప్రదోషకాలం. కాబట్టి ఈరోజు ప్రదోషకాలంలో శివుడికి ఇలా అభిషేకం చేసినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివలింగం ఇంట్లో లేని వాళ్ళైతే సాయంకాలం పూట గృహంలో పడమర దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించండి. దీన్ని శని దీపం అంటారు. శని త్రయోదశి సందర్భంగా ఈ శని దీపం వెలిగించినా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి సందర్భంగా మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం, వెండి ఆభరణాలన్నీ పాలతో కడిగి నీళ్లతో శుద్ధి చేసి పూజా మందిరంలో ఉంచి ధనలక్ష్మి పూజ చేయండి. అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని గులాబీ పూలతో, తెల్లటి పుష్పాలతో పూజించండి. అలాగే ఈ పూజలో ఉంచినటువంటి బంగారం, వెండి ఆభరణాలు పూజ పూర్తయిపోయిన తర్వాత బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ధనత్రయోదశి సందర్భంగా మీ ఇంటి గుమ్మం ముందు బలిదీపం వెలిగించాలి. బలిదీపం వెలిగిస్తే అపమృత్యు దోషాలు సంవత్సరం అంతా ఉండవు, వాహన ప్రమాదాలు జరగవు, ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. ఈ బలిదీపం ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక ప్రమిద తయారు చేసుకోవాలి. ఆ గోధుమ పిండి ప్రమిదను మీ ఇంటి గుమ్మం ముందు ఒక తమలపాకు మీద ఉంచాలి. ఆ గోధుమ పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు 2 లేదా 3 వేసి దీపం వెలిగించాలి. దీన్నే బలిదీపం అంటారు. ఆ గోధుమ పిండి దీపం దగ్గర ఇంకొక తమలపాకు ఉంచి దానిలో కొద్దిగా బియ్యము, ఒక బెల్లం ముక్క ఉంచాలి. అంటే బలిదీపం దగ్గర నైవేద్యం సమర్పించాలి. వీలైతే ఒక రాగి నాణెము, ఒక గవ్వ కూడా ఆ దీపం దగ్గర ఉంచాలి. రాగి నాణెం అందుబాటులో లేకపోతే రూపాయి నాణెము, గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి. ఈ బలిదీపం కొండెక్కిన తర్వాత ఆ రాగి నాణెము లేదా రూపాయి నాణెము, గవ్వ, దీపం దగ్గర ఉంచినటువంటి నైవేద్యం అంటే బెల్లం ముక్క, బియ్యము, ఆ కొండెక్కినటువంటి గోధుమ పిండి దీపం ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట ఎక్కడైనా మొక్కల్లో పడేయాలి. ధనత్రయోదశి సందర్భంగా ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఈ బలిదీపం వెలిగించండి. సంవత్సరం మొత్తం ఇంటికి, ఇంట్లో సభ్యులకి అపమృత్యు దోషాలు ఉండవు, వాహన ప్రమాదాలు జరగవు, ప్రయాణాల్లో భద్రత ఉంటుంది, ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. అలాగే రాత్రి 7:47 దేవగురువైన బృహస్పతి అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
గురువు రాశి మారుతున్నాడు. ఈ సందర్భంగా రాత్రి 7:47 తర్వాత అందరూ కూడా ఓం బ్రహ్మ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి శివ సంబంధమైన స్తోత్రాన్ని ఏదైనా రాత్రి 7:47 తర్వాత విన్నట్లయితే గురువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రాత్రి 7:47 తర్వాత గురువు అతిచారం వల్ల మారాడు కాబట్టి ఈశాన్యంలో దీపం వెలిగించండి. మీ గృహంలో ఈశాన్యంలో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపం అంటే దేవగురువైన బృహస్పతికి ప్రీతిపాత్రం కాబట్టి ఈరోజు రాత్రి 7:47కి దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లో ఈశాన్యం మూల ఈశాన్య దీపాన్ని వెలిగించండి. దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. శని త్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారం వీటన్నిటి తరుణంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.